మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో ఇవన్నీ కూడా ఈ హామీలు నెరవేర్చలేదు. చెప్పిన హామీలు ఏవి నెరవేర్చకుండా గవర్నర్ అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేయడం, లేదా గతంలో ఏదైనా ఆయనకు ఎన్నికల్లో అడ్డు తగిలింటే వారి మీద కేసులు పెట్టి లోపలేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా పనిచేసే వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి లోపలేయడం, ఈ కార్యక్రమం తప్ప మన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు చేశారో ఆ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేయడం లేదు. మొత్తం కూడా చెప్పాడు, అధికారం లేకొచ్చాడు. అప్పుడే ఆయనకి ఏమన్నా తెలిసి మాట్లాడుతూ ఉన్నాడో తెలియక మాట్లాడుతూ ఉన్నాడో నాకు తెలియదు, కానీ లేదా అధికార అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడో తెలియదు. కానీ మరి నేను హామీలన్నీ నెరవేర్చేశాను. మనమంతా కూడా చూసాం, మీడియాలో పేపర్లలో కూడా నెరవేర్చేశాను. మరి ఎవరైనా దాని మీద మాట్లాడితే నాలుగు మట్ట పెట్టాలా అని చెప్పి చెప్పాడు. అతని ఉద్దేశం ఏదో వేరేగా ఉంటాడు, కానీ మాట మార్చి మీ నాలుగు మట్ట అని చెప్పి చెప్పాడు. మరి ఇలాంటి దుర్మార్గుడు గతంలో కూడా మనం 2 సార్లు మోసపోయాం. రామారావు గారి నుంచి ఆ రోజు అధికారంలోకి వచ్చినప్పుడు 2 రూపాయల కేజీ బియ్యాన్ని 5 రూపాయలు 25 పైసలు చేశాడు. మహిళలంతా కూడా ఎంతో నమ్మకంతో రామారావు గారి మీద మద్యపాన నిషేధం అంటారే మూకుమ్మడిగా ఓట్లేసి అధికారంలోకి తీసుకొస్తే ఆ రోజు వచ్చిన 3 నెలల్లోనే మా ప్రభుత్వం నడిచేది కష్టం, మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, కాబట్టి మద్యపాన నిషేధాన్ని నేను తొలగిస్తా ఉన్నానని చెప్పి అతను ఏమాత్రం సిగ్గు కూడా లేకుండా మాట్లాడిన విషయం కూడా మనం గుర్తు తెచ్చుకోవాలని మనం చేస్తున్నాం. మళ్ళా 2014లో చూశారు, అనేక హామీలు ఇచ్చాడు. ఆ రోజు మన నాయకుడు ఇవ్వలేదు. మేమంతా కూడా గట్టిగా కొట్లాడాము, మీరు రైతులను మొక్క పెట్టాలని చెప్పి కాళహస్తి మీటింగ్ లాస్ట్ మన జిల్లా ప్రోగ్రాం అయిపోతే మరుసటి రోజు నెల్లూరు పోతుంది. ఆ రోజు అడిగితే నేను చేయలేనుగా, ఇప్పుడు చెప్పేస్తాను, అధికారంలోకి వస్తాము, వచ్చిన తర్వాత చేయలేదు. ఆ రోజు ఏం చెప్తారు, ఇంత పరిమాణాలు కూడా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అంటాడు, చనిపోయిన మా తండ్రికి చెడిపోయి తెచ్చే పరిస్థితి నేను చేయనని చెప్పి వాడు అంటారు. మనకు తీరా అధికారం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు ఆయన ఏం చేస్తాడో అది గుర్తు తెచ్చుకుంటే మాట మీద ఉండే వ్యక్తి మన నాయకుడు. అందుకే మనం గర్వంగా ఆయన దగ్గర పనిచేస్తా ఉన్నామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎన్నికల హామీలు అన్ని కూడా పూర్తిగా నెరవేర్చాము. 5 సంవత్సరాలు ఆయన ఏదైతే కరోనా 2 సంవత్సరాలు ఉన్నా కూడా చెప్పిన తేదీ ప్రకారం పట్టణంలోకి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేసిన విషయాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలని మీకు మనం చేస్తా ఉన్నాను. మరి ఇలాంటి వ్యక్తి కింద మనం పనిచేస్తా ఉన్నామంటే నిజంగా మనం గర్వపడడం లేదా ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలని మీకు మనం చేస్తా ఉన్నాను. తప్పుడు మాటలు చెప్పడం, మోసపూరితంగా అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత అందరినీ కూడా అన్ని వర్గాల ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టడం చంద్రబాబు నాయుడు అయితే మన నాయకుడు చెప్పిన మాట తప్పకుండా 5 సంవత్సరాలు పరిపాలించిన విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, అనేక ఇబ్బందులున్నా కూడా ఆయనకు భద్రత కల్పించే దాంట్లో ఈ ప్రభుత్వం విమర్శ చూస్తూ ఉన్నా కూడా పత్తి రైతుల కోసం, పొగాకు రైతుల కోసం, మిర్చి రైతుల కోసం, వైద్యాలయం గిట్టుబాటు లేదని దాని మీద తుదకు నిన్నటి రోజు మనం ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. చిత్తూరు జిల్లాలో ఈ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో కాదు, ఆసియా దేశాలలో చిత్తూరు జిల్లాలోనే ఎక్కువ మామిడి పంట పండుతుంది. మరి అలాంటి మామిడి పంటకు ఎప్పుడైనా మేము చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చూడలేదు 2 రూపాయలు 3 రూపాయల పరిస్థితి ఎప్పుడైనా మనం చూసామని అడుగుతూ ఉన్నాను. అలాంటిది ఆదుకోకుండా నువ్వు కూటమి ప్రభుత్వంలో ఉన్నావు, భాగస్వామిగా మంత్రి పదవులు కూడా తీసుకున్నావు అక్కడ కేంద్రంలో. మరి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో 2-3 ఎంపీలు ఉన్నారంటే జేడీఎస్. ఆయన కుమారస్వామి గారు మాజీ ముఖ్యమంత్రి అక్కడ కేంద్రంలో మంత్రిగా ఒక లేఖ రాస్తే అక్కడ ఈ ఫుడ్ టెక్నాలజీ మినిస్టర్ రాస్తే ఇమీడియట్ గా ఆయన 2,60,000 టన్నులు 16 రూపాయల లెక్క తీసుకునే దానికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి
మీరు ఎందుకు దాన్ని అడగలేకపోయారు? మీ పని అచ్చెన్నాయుడు ఢిల్లీకి పంపాడు. అక్కడ పోయి మాకు 4 రూపాయలు ఇస్తే చాలు, 260 కోట్లు ఇస్తే చాలు అని చెప్పి లేఖ ఇచ్చి వచ్చారు. మరి సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాను. ఇలాంటి ప్రభుత్వం ఎన్నో రోజులు మనలేదు. తప్పనిసరిగా అధికారులు కోల్పోతే తెలుగుదేశం పార్టీ ఉంటారా అనేది ప్రశ్నార్థకంగా మారుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం ఏదైతే ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అది దీనికి పేరు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడిగా మా నాయకుడు దాన్ని ప్రారంభించారు. జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లతో అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మనకు సంబంధించిన 6 జిల్లాలు కానీ లేదా నిధులకు సంబంధించిన 3 జిల్లాలు, ఈ 9 జిల్లాలు ఉమ్మడి రాయలసీమ, నెల్లూరు కలిపి అన్ని జిల్లాల్లో కూడా చేశాం.